కొద్దిగా కొంచెం చదవండి. యెషయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకున్నాం. అప్పుడు ఇశ్రాయేలులను, యాజకులను, లేవీయులను చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. 22వ వచనాన్ని చదువుకున్నాం. ఏలయనగా ఇశ్రాయేలుల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులకు బలపరచునకు యెహోవా అష్షూరు రాజు హృదయం వైపు వారిని సంతోషింపజేసాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, చదివిన లేఖన భాగాన్ని దీవించి మాతో మాట్లాడండి. మీ మాటలు వినే చెవిని, గ్రహించే హృదయము, వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విన్నామండి. ఈ యెషయా గ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము. సర్వశక్తి అయిన దేవుడు యెషయాను దేవుడు ప్రేరేపించి ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆరాధించడానికి, ఒక శ్రేష్టమైన మందిర నిర్మాణం చేయడానికి, మరలా మందిరంలో దేవుని పని సంపూర్ణంగా జరగడానికి, శ్రేష్టమైన బలులు, నైవేద్యములు, ప్రాణార్పణలు మరలా దేవుని మందిరంలోనికి రావటానికి యెషయా దేవుని మందిరం కొరకు ప్రయాసపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజున నేటి తరములో ఉన్నటువంటి మనము దేవుని కొరకు ప్రయాసపడే వారముగా, దేవుని కొరకు మనము ప్రతిష్ఠించుకునే వారముగా, దేవుని కొరకు మనము ఆసక్తి గల వారముగా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నప్పుడు దేవుడు పై విధములైనటువంటి కార్యములను నేటి ధనములో, నేటి దినాలలో దేవుడు మన ఎడల జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చదివాం కదా, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం అంటాడు, అప్పుడు ఇశ్రాయేలును, యాజకులను, లేవీయులను చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏది ప్రతిష్ఠించారంట? దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. ఈ రోజున మన యొక్క ఉద్దేశాలు ఏమై ఉన్నాయి, మన ఆలోచనలు ఏమై ఉన్నాయి అంటే, దేవుని మందిరమును వారు ఆనందముతో ప్రతిష్ఠించిరి. మందిరం అనగా మన హృదయము. మన హృదయం అనే మందిరమును ఒకప్పుడు లోకములో ఉన్న మరణను, ఒకప్పుడు చీకటిలో ఉన్న మరణను దేవుడు తన అనాది కాల సంకల్పములో జగతికి పునాది వేయక మునుపే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి లోకముల నుండి మనల్ని ప్రత్యేకించిన ఆ దినమున ఈ హృదయం అనే మందిరమును ఎవరికి ప్రతిష్ఠించామో, దేవునికి మనము ప్రతిష్ఠించాము. లోకముల నుండి వేరుపరచబడిన తర్వాత ఈ హృదయం అనే మందిరమును దేవునికి ఆనందముతో ప్రతిష్ఠించాము. మరి ప్రతిష్ఠించబడిన హృదయములో ఈరోజున దేవునికి వచ్చిన జ్ఞానము, ఆధ్యాత్మికమైన స్థితిని వచ్చిన ఆలోచన, ఈరోజున విశ్వాసులు లేకుండా ప్రతి
దూరపడుతూ సహవాసానికి రాకుండా ప్రభుని ఆరాధించకుండా ప్రతిష్టలో నుండి తొలగిపోతూ ఉన్నారు. యేసు ప్రభు వారు కూడా చెప్పాడు, యోహాను సువార్త 10వ అధ్యాయం 19వ వచనం అంటాడు, వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు చెప్తున్నాడు, నేను నా ప్రజలైన వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనిచున్నాను. ఇదిగో వారి కొరకు నేను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. యేసు ప్రభు వారు కూడా ఏం చేయబడ్డాడు? ప్రతిష్ఠించుకున్నాడు. ఎందుకు యేసు ప్రభు వారు ప్రతిష్ఠించుకున్నాడంటే లోకంలో ఉన్న తన వారిని విడిపించడం కొరకు, రక్షించడం కొరకు, వారి పాపములకు ప్రాయశ్చిత్తము చేయటకు యేసు ప్రభు వారు తనకు తానుగా ఏం చేసుకున్నాడంట? ప్రతిష్ఠించుకున్నాను అని అంటాడు. ఈరోజున యేసు ప్రభు వారు ప్రతిష్ఠించుకున్నాడు. యేసయ్య తండ్రి యొక్క ప్రతిష్టతలో ఆయన నిలబడి ఉన్నాడు కనుకనే యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా తండ్రి చిత్తము భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. మనము ప్రతిష్ఠించుకున్నాము, మన మందిరాలు దేవునికి అప్పగించారు. కానీ ఈరోజున ప్రతిష్ఠించబడినటువంటి మందిరాలు పాడైపోతున్నాయంట. ఆ మందిరములో దేవునికి నివాసము లేదంట. ఆ మందిరము శిథిలమైపోతుందంట. ఆ మందిరము ఖాళీగా ఉంటుందంట. ఈరోజున చాలా మంది హృదయం అనే మందిరాలు ఎలాగూ కనబడుతున్నాయి అంటే ఖాళీ హృదయాలుగా కనబడుతుంది. ప్రతిష్ఠించబడినటువంటి హృదయాలు ఆనందముతో దేవునికి హృదయాన్ని ఎంతగా ప్రతిష్ఠించామో ఈరోజున ప్రతిష్టత మనము కలిగి బ్రతకగలుగుతున్నామా? జీవించగలుగుతున్నామా? ఆయన యొక్క చిత్తమును పరిపూర్ణంగా చేయటకు నా వంతు నేను, మీ వంతు మీరుగా దేవుని కొరకు మనం ప్రయాసపడగలుగుతున్నామా? ఒక ఆత్మల భారముతో జీవించగలుగుతున్నామా? మన విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నామా? మన పరిశుద్ధమైన జీవితాన్ని దేవుని కొరకు మనం బ్రతకగలుగుతున్నామా? ఈ రోజున ఎందుకు గత రాత్రి ఈ మాట చదువుతుండగా నా కుమారుడు అనేకులు ఆనందముతో వారి హృదయాలు ప్రతిష్ఠించారు, కానీ ఆ ప్రతిష్టతలో వారు నిలబడలేకపోతున్నారు. ఆ ప్రతిష్టతలో వారు నడవలేకపోతున్నారు. ప్రతిష్టతల నుండి తొలగిపోయి మరలా లోకముతో కలిసి జీవిస్తున్నారు. నేను వారి కొరకు నన్ను నేను ఎలాగో ప్రతిష్ఠించుకొని ఉన్నానో నీవు వారికి నేర్పించి మరలా వారు నా ప్రతిష్టతలో నిలబడినట్లుగా సంఘాన్ని నువ్వు సిద్ధపరచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుంటే, నిర్మలమైన మనస్సాక్షి గల వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతువులకు ప్రతి వానికితో సాత్వికముతోను భయముతో సమాధానము చెప్పుటకు సిద్ధముగా ఉండి, ఈ మాట మనకు చాలా ఇంపార్టెంట్ అయిన మాట, మీ హృదయమునందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. మీ హృదయములందు క్రీస్తుని ప్రభువుగా మీరు ప్రతిష్ఠించుకొనుడి. ఉన్నాడా దేవుడు మన హృదయంలో? క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నావా? ప్రతిష్ఠించుకున్నవాడు దేవునికి ఎప్పుడు కూడా దూరం కదండి. హృదయంలో ప్రభుని చేర్చుకున్నవాడు దేవునికి దూరంగా బ్రతకడు, దేవునికి సమీపంగానే బ్రతుకుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎవరికి సమీపంగా బ్రతుకుతూ ఉంటాడు? దేవునికి సమీపముగా, దేవుని సహవాసానికి సమీపముగా,
మందిరానికి సమీపముగా బ్రతుకుతూ ఉంటాడు. అందుకని మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా మీరు ప్రతిష్ఠించుకొనుడి అంటున్నాడు. ఎందుకు పేతురు తన సంఘముతో చెప్తున్నాడు, ఇదిగో మీ హృదయం అనే ఇల్లు, మీ హృదయం అనే దేవాలయము దేవుని చేత నిర్మించబడింది కనుక ఈ హృదయమును క్రీస్తుని ప్రభువుగా మీ హృదయములో ఏం చేయాలంట? ప్రతిష్ఠించుకొని పూర్ణ జాగ్రత్త గలవారి, నిర్మలమైన మనస్సాక్షి గలవారి, దేవుని ఎదుట నిలబడినట్లుగా తగిన పరిశుద్ధతను మీరు సంపాదించుకోనండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. తగిన పవిత్రతను మనం సంపాదించాలి, తగినటువంటి పరిశుద్ధతను మనం సంపాదించుకోవాలి. హృదయమందు ప్రభువు లేకపోతే వారి జీవితము శూన్యము. ఈరోజున ప్రభువు లేని వారి హృదయాలు శూన్యమైపోయి, ప్రభు హృదయంలో లేని వారి జీవితాలు సమాధానముతో లేవు. ప్రభుని ప్రతిష్ఠించుకునే వారి జీవితాల్లో కలవడాలు, కన్నీళ్లు, వేదన, దుఃఖము. వారు ప్రతిష్ఠించుకున్నారు కానీ వారి ప్రతిష్టతలో నిలబడలేని స్థితిలోనికి వెళ్తున్నారు కనుకనే కుటుంబాలు నెమ్మది లేకుండా పోతున్నారు, సమాధాన స్థితిని అనుభవించలేకపోతున్నారు. ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదగవలసిన బదులుగా ఆత్మీయంగా చల్లారిపోతూ ఉన్నారు. అంటే క్రీస్తుని హృదయములో ప్రభువుగా ఏం చేసుకోలేకపోతున్నారంటే ప్రతిష్ఠించుకోలేకపోతున్నారు. మరి యేసయ్య మన కొరకు ఆయన తనకు తానుగా ఆయన ప్రతిష్ఠించుకున్నాడు కనుకనే కల్వారి సిలువ పైన విలువైన రక్తపు ధారలను యేసయ్య నీ కొరకు, నా కొరకు, సర్వలోక మానవుల కొరకు చిందించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రతిష్ఠించుకున్నాడు కనుక మరి నీవు నేను ప్రతిష్ఠించబడినటువంటి మనము దేవుని కొరకు జీవించగలుగుతున్నామా? సహవాసములో నమ్మకంగా ఉండగలుగుతున్నామా? యథార్థంగా దేవుని ఆరాధించగలుగుతున్నామా? క్రమణ తప్పకుండా దేవుని మందిరానికి రాగలుగుతున్నామా? దేవునికి ఇవ్వవలసిన ఇవ్వగలుగుతున్నామా? దేవుని వెంబడించవలసిన మార్గంలో సరిగా దేవుని వెంబడించున్నామా? ఈ రోజున లేదండి, వెంబడించున్నాం. వారు ఆనందంతో దేవాలయాన్ని ప్రతిష్ఠించారు కానీ ఆ ప్రతిష్టతలో నిలబడలేని స్థితిలో ఉంటున్నారు. ఈ రోజున మీ హృదయం అనే ఆ దేవాలయంలో ప్రభువుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఆరాధన చేయగలిగితే మీ ఆరాధన నా దేవునికి ఇంపైన యాగముగా అంగీకరించునుగాక. హల్లెలూయా. ఈ రోజున ఆరాధన అంగీకరించబడాలి, నీ ప్రార్థన అంగీకరించబడాలి, నీ మనవులు దేవుని ఎదురు చేరాలి, దేవుడు నిన్ను పవిత్రుడిగా పరిశుద్ధులుగా మార్చాలి అంటే నీ ఆరాధన దేవునికి ఒక ఇంపైన సువాసన కలిగిన యాగముగా ఉండాలంట. అందుకనే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో అంటాడు, ఒక చక్కని మాట రాయబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడింది. చూడండి ప్రియమైన వారులారా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకున్నాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణము నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహార బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గంధపు చుట్టలో నుండి నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవాని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వచ్చి ఉన్నాడు. ఎందుకంటే గంధపు చుక్కలో ఎవరి గురించి రాయబడినదో ఆయన ఆ చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చుటకు యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మరణం యొక్క బలియాగము తండ్రికి ఎలా ఉందంటే ఇదిగో పూర్ణ హోమముగా సర్వాంగ బలిగా ఆయన తనకు తాను అర్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీవు దేవునికి అప్పగించుకోగలుగుతున్నావా? దేవుని కొరకు జీవించడానికి ప్రయాసపడగలుగుతున్నావా? నీ హృదయమందు ప్రభుని ప్రతిష్ఠించుకున్నావా? ఒకవేళ నీ హృదయమందు లోపం ఉందా,
మీ హృదయమందు ఈ లోక సంబంధమైన మనుషులను ప్రేమిస్తున్నారా? లోకాన్ని ప్రేమిస్తున్నాడా? లోకాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమ ఎదుట నిలబడలేడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన లోకములో ఉన్న తన వారిని తన కొరకు సిద్ధపరచడానికి ఆయన సర్వాంగ బలిగా తనకు తాను అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మరి నీ కొరకు అంతగా అప్పగించుకున్న దేవునికి నీ హృదయమైన దేవాలయాన్ని దేవునికి ఇప్పుడు ప్రతిష్ఠిస్తాను. ఇంకా ఆ ప్రతిష్టతలో నిలబడగలుగుతున్నావా? పరిశుద్ధతను కాపాడుకోగలుగుతున్నావా? నమ్మకంగా దేవుని ఆరాధన చేయగలుగుతున్నావా? నీ ఆరాధన దేవునికి ఇష్టముగా కనబడుతుందా? అందుకనే యోబేలు అంటాడు 11వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో భక్తుడైనటువంటి యోబేలు గురించి దేవుడు చక్కని విషయాన్ని చెప్పాడు. 11వ అధ్యాయము 4వ వచనం 2వ లైన్ చదువుకుంటే, విశ్వాసమును బట్టి యోబేలు దేవునికి శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొందినను ఆ విశ్వాసము ద్వారా ఈ రోజున నీతో నాతో మనతో మాట్లాడుచున్నాడు. చక్కలు కొడుతూ దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అతడు మృతి పొందినను విశ్వాసము వలన మనతో ఏం చేస్తున్నాడంట? మాట్లాడుతున్నాడు. యోబేలు తన హృదయమందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠ చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మనం ఇప్పుడు ప్రతిష్ఠ చేసుకున్నాం. నేను దేవుని బిడ్డనయ్యా, మారు మనసు పొందుకున్నాను, బాప్తిసం పొందుకున్నాను అన్నంత మాత్రాన ప్రతిష్ఠించబడినటువంటి కాదు. నీ ప్రతిష్ఠత ఎలా ఉండాలంటే ఎటువంటి గ్రామ బోధ మదమత్సర్యము లేక పరిశుద్ధమైన ప్రతిష్ఠతను నిలబడిన వాడే దేవుని రాజ్యంలో నిలబడిన కాక. ప్రతిష్ఠతలో నిలబడాలి. నేను ప్రభువు నమ్ముకున్నాను, మందిరానికి వస్తున్నానంటే ప్రయోజనం లేదు. నీ ప్రతిష్ఠత ఎలాగుంది? యోబేలు గురించి దేవుడు అంటున్నాడు, అతడు విశ్వాసమును బట్టి దేవునికి శ్రేష్టమైన బలి అర్పించి, దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇస్తూ అంటున్నాడు, ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అతని విశ్వాసమును బట్టి, అతని యొక్క ప్రతిష్టతను బట్టి నీతిమంతుడని సాక్ష్యము. ఈరోజున మన ప్రతిష్టత ఉంటే నీవు నేను నీతిమంతులమన్న సాక్ష్యము దేవుని యొక్క పొందుకుంటాక. దేవుని యొక్క పొందుకోవాలి. మనుషులు ఏంటంటే మనుషులు ఎదుట కొన్ని మంచి కార్యాలు చేస్తే అమ్మవారు గొప్పవారు అని కొత్తగా వారి గురించి మనం పొగడవచ్చు, గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో మనం ఎలా కనబడాలంటే నీతిమంతులుగా కనబడాలి. దేవుని దృష్టిలో ప్రతిష్ఠించబడిన జనముగా నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు మరణాన్ని బట్టి ఏం చేస్తాడంటే ఆయన సాక్ష్యం ఇవ్వగలుగుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ సాక్ష్యము యోబేలు మృతి పొందినను విశ్వాసము ద్వారా నేటి తరమైనటువంటి మనతో అతడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనతో మాట్లాడుతున్నాడు. ఇలా భక్తులు ఎందరో వారి హృదయాలు ప్రభువుకి ప్రతిష్ఠ చేసుకున్నారు కనుకనే, ఆ ప్రతిష్ఠతలో వారు నిలబడ్డారు కనుకనే, ఆ ప్రతిష్ఠతలో నుండి తొలగిపోకుండా దేవుని కొరకు నమ్మకంగా జీవించారు కనుకనే దేవుని యొక్క మంచి సాక్ష్యాన్ని వారు పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్తామో తెలియదు. దేవుని బిడ్డలారా, దేవుడు రాకడ సమీపిస్తున్న దినాలను వచ్చాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. నీ ప్రతిష్టత ఎలాగుందో గ్రహించుకో, ఆలోచన చేయి. ఆనందంతో ఈ హృదయం అనే దేవాలయాన్ని ప్రతిష్ఠించావు. కానీ కొన్ని సంవత్సరాలు అవుతున్నాయి. ఈ ప్రతిష్టతలో నిలబడగలుగుతున్నావో, పడిపోతున్నావో, జారిపోతున్నావో, లోకముతో ప్రయాణం చేస్తున్నావో, దేవునితో ప్రయాణం చేస్తున్నావో, ఒకవేళ లోక సంబంధమైనటువంటి మాటలు, లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు మన జీవితాల్లో ఉంటే దేవుని యొక్క మంచి సాక్ష్యాన్ని మనము పొందలేము. అందుకనే చదవండి, ఒక మాట చదువుకున్నాం దేవుని యొక్క సన్నిధిలో. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము
15వ వాక్యాన్ని చదువుకున్నాం. మీరు తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలు బట్టి అమ్మా రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరములను పవిత్రపరచుటకు ప్రతిష్ఠించుని. హల్లెలూయా. మందిరమును బాగు చేయుటకు వారు వచ్చి దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవ పాయింట్, మందిరమును ఏం చేసుకోవాలి? బాగు చేయాలి, ప్రతిష్ఠించాలి. మందిరం అంటే మన హృదయం అనే మందిరాన్ని బాగు చేసుకోవాలి. ఏం చేయాలంట? మందిరాన్ని బాగు చేసుకోవాలి. మందిరమును అపవిత్రతో నింపబడకూడదు, పాపముతో నింపబడకూడదు. ఈ హృదయం అనే మందిరమును ప్రతిరోజు నేను బాగు చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ మందిరము బాగుంటుందా చెడిపోయిందా? నీ మందిరములో లోకమా పాపమా, ఈ లోక సంబంధమైనటువంటి ఆశ, ఇంకా ఈ మందిరాన్ని పాడు చేసుకుంటే ప్రియమైన వారు ఈ రోజున బాగు చేసుకునే అవకాశాన్ని దేవునికి ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ అన్నాడు, వారు మందిరమును పవిత్రపరచుటకు వచ్చి దేవుని స్తోత్రం కలుగును గాక. దేని బాగు చేయడానికి వచ్చారు? మందిరమును. ఒకవేళ దేవుడు ఇచ్చిన ఈ సంఘం అనే మందిరాన్ని బాగు చేయవచ్చు. అన్నిటికంటే ముందుగా ఈ మందిరము, హృదయం అనే మందిరాన్ని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు బాగు చేసుకోవాలి. మందిరాన్ని ఏం చేయాలి? రోజు బాగు చేసుకోవాలి. ఏదో నెలకు ఒకసారి కాదు దేవుడు బిడ్డారా. ఈ హృదయం అనే మందిరాన్ని ప్రతిరోజు మీరు బాగు చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. బాగు చేయబడుతుందా నీ హృదయము? అడగబడుతుందా నీ హృదయము? పరిశుద్ధపరచబడుతుందా నీ హృదయము? ఇంకా బాగుపరచబడలేకపోతే, అందుకని రాజులు అంటున్నారు, వారు యెహోవా మందిరము అగ్ని చేత ప్రాకారాలు కొల్చబడి ఉండగా మరలా దేవుని ఆత్మ కోరేషును చెరుపాబేరును దేవుని ఆత్మ రేపి మందిరమును బాగు చేయటకు వారందరూ కూడుకొని వచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరాన్ని బాగు చేయడానికి ఈరోజున మన మందిరాలు ఎలా ఉన్నాయి? బాగు చేయబడుతున్నాయా? బాగు చేయబడుతున్నాయా? ఒకవేళ నీ హృదయం అనే మందిరం ఇంకా కడబడకుండా, ఇంకా సరి చేయబడకుండా, ఇంకా ఈ హృదయం అనే మందిరంలో లోకము, శరీరాశ, నేత్రాశ, జీవపుడము ఈ మందిరములో ఉన్నంత కాలము నువ్వు పవిత్రుడుగా, పవిత్రులుగా మార్చబడలేవు. అవి కడగబడినప్పుడే నీ మందిరం అనే హృదయము నా దేవుడు తన విలువైన రక్తము చేత పరిశుద్ధపరచునుగాక, పవిత్రపరచునుగాక. పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. వారు బాగు చేయకపోవచ్చు. ఎందుకు ఎంత ప్రయాసపడ్డారు? మందిరము కాల్చబడింది, ప్రాకారాలు కోల్చబడ్డాయి. దేవుని ఆత్మ ప్రవక్తలను, యాజకులను ప్రేరేపించగలిగినాయి. వారందరూ ఏకమగా కూడి వచ్చి దేవుని మందిరమును బాగు చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం కూడా ఇదిగో దేవుడు మనకి ఇచ్చిన సంఘం అనే మందిరాన్ని కావచ్చు, మన హృదయం అనే మందిరాన్ని ఏం చేసుకోవాలంటే బాగు చేసుకోవాలి. బాగు చేయబడుతుంది. ఇంకొక మాట చదువుకున్నాం చూడండి. అదే దురవృత్తాంతుల గ్రంథం 24వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుతున్నాం. యెహోయాదా అతనికి ఇద్దరు భార్యలను పెళ్లి చేసెను. అతడు కుమారులను కుమార్తెలను కనెను. అతడు యెహోవా మందిరమును బాగు చేయవలెనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను కనుక అతడు యాజకులను లేవీయులను సమకూర్చి మీరు యోధా పట్టణమునకు పోయి మీ దేవుని మందిరమును బాగు చేయడకై ఇశ్రాయేలులందరి యొద్ద నుండి దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. యోహాషునకు తాత్పర్యము పుట్టింది, మంచి మనసు పుట్టిందంట. ఎందుకంటే దేవుని మందిరమును బాగు చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మందిరాలు
పాడు చేసేవారు కానీ బాగు చేసేవారు ఎవరు కూడా లేరు. ప్రియులారా, ఈ రోజున చాలా మంది మనల్ని బాగు చేసేవారే కనబడతారు కానీ ఒక్కడు మనల్ని బాగు చేస్తూ బాగుపడేవాడు మాత్రం లోకంలో సమాజంలో ఎక్కడ కనబడట్లేదు. ఏ కుటుంబాన్ని పాడు చేద్దామా, ఏ కుటుంబాన్ని నాశనం చేద్దామన్న ఆలోచన లోకంలో కనబడుతున్నాయి కానీ బాగు చేయలే ఆలోచన లేదు. అందుకంటే యోవాషున కంట తాత్పర్యము పుట్టినట్ట దేవుని మందిరాన్ని బాగు చేయాలని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతడు ఎప్పుడైతే మందిరాన్ని బాగు చేయాలనుకున్నాడో ఆ మందిరం బాగు చేయడానికి లేవీయులను, యాజకులను అందరిని కూడా సమకూర్చాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకయ్యా లేవి యాజకులు ఎందుకు కావాలి అంటే దేవుని మందిరంలో వారు దేవుని గొప్ప కారణాలు సిద్ధపరచడానికి, దేవుని ఆరాధన జరిగించడానికి, దేవుని పాడైపోయిన మందిరాలను సరిచేయడానికి, మందిరాలు తిరిగి మరలా బాగుగా కట్టబడడానికి యాజకులు లేవీయులు అవసరమై ఉన్నారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకం అనే దేవాలయాలు, మందిరాలు పాడైపోయి ఉండగా దేవుడు తన అనాది కాల సంకమలో ఉంచినటువంటి సేవకులను ఈ రోజున తన మహిమ కలిగి దేవుడు లేపుతూ ఉన్నాడు. చెప్పలేక దేవుడికి మహిమ కలుగునుగాక. వారు ఏం చేస్తున్నారంటే పాడైపోతున్న లోకంలో అనేక యవనస్తులు, అనేకమైనటువంటి సమాధులు మందిరాలు పాడైపోతుండగా ఆ మందిరాలను కట్టే ప్రవర్తింపచేయగలిగిన యాజకులు లేపుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యాజకులు పని ఏంటంటే బాగులేని మందిరాలు ఏం చేయాలంట? బాగు చేయాలి. కట్టబడిన కుటుంబాలను కట్టాలి. విడిపోయిన వారిని కలిపేదే యాజకత్వము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మందిరాలు బాగు చేస్తున్నాడు. అందుకని యోవాషునకు తాత్పర్యం పుట్టింది కనుకనే యాజకులను, లేవీయులను మందిర పని కొరకు నియమించాడంటే దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మీ మందిరాలు బాగుపడాలండి, మీ హృదయాలు కడగబడాలండి, మీ మందిరాల్లో ఎల్లప్పుడూ ప్రభుని ప్రతిష్ఠ చేసుకుందురుగాక. మీ హృదయాల్లో ప్రభుని ప్రతిష్ఠ చేసుకుంది. ప్రభు అంటే అపాయము కానీ, రోగన కానీ, బలహీనతలు కానీ వస్తాయి రావని వాక్యం ఎక్కడ చెప్పలేదు. నీతిమంతులైన వారికి శ్రమలు వస్తాయి, భక్తి గల వారికి శాపములు వస్తాయి. ఆ భక్తిలో నుండి తప్పించుకునే మార్గాన్ని ప్రభు ఇస్తాడు. ఆ ప్రతిష్టతలో నువ్వు నిలబడగలిగితే నీ శ్రమగా మార్చబడదు, నీ బలహీనతగా ఉండదు. నీ కుటుంబమైనటువంటి సమస్యలన్నింటిలో నుండి ప్రభు ఏదో ఒక మార్గాన్ని, పరిష్కారాన్ని ఇచ్చి నీవు నిలబడినటువంటి ప్రతిష్టతను బట్టి నా దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని ఘనపరచును గాక. భక్తులకు శ్రమలు వచ్చింది, శోధనలు వచ్చింది, కానీ వారి ప్రతిష్టతల నుండి ఎక్కడ తొలగిపోకుండా నమ్మకంగా బ్రతికారంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకటి వారు మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించి తమ హృదయములందు ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. రెండవది, ఇదిగో మందిరమును బాగు చేయుటకు వారు ప్రతిష్ఠించుకున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీ హృదయం అనే మందిరాలు బాగుపడాలని ప్రతిరోజు మీరు ప్రతిష్ఠించుకోండి. ఈ మందిరము ప్రభువు రాకడ వరకు పరిశుద్ధముగా, నిర్దోషముగా, నిష్కలంకంగా ఈ మందిరము కాపాడబడునుగాక. హల్లెలూయా. మూడవదిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. అదే 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 31-32 వచనాలు. అంతటా హిజ్కియా, ఇప్పుడు యెహోవాకు మిమ్మల్ని ప్రతిష్ఠించుకుంటుని దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి అమ్మా బలి ద్రవ్యములను, కృతజ్ఞత అర్పణలను తీసుకొని రండని ఆజ్ఞ ఇవ్వగా సమాజపు వారు అమ్మా బలి ద్రవ్యములను, కృతజ్ఞత అర్పణలను తీసుకొని వచ్చి దహన బలులు అర్పించుటకు ఎవరికి ఇష్టము పుట్టెను దహన బలి ద్రవ్యములను తీసుకొని వచ్చి సమాజపు వారు తీసుకొని వచ్చిన దహన బలి పశువులన్నింటినీ, పొట్టేళ్లను,
గొర్రె పిల్లలను ఇవన్నీ యెహోవాకు దహన బలులుగా తేబడెను. ఇవన్నీ యెహోవాకు దహన బలులుగా తేబడెను, ప్రతిష్ఠింపబడినవి. 600 ఎద్దులను, ఆ 3000 గొర్రెలను, 3000 గొర్రెలను యాజకులు కొద్దిగా ఉన్నందున యాజకులు కృతిగా ఉన్నందున వారు ఆ దహన బలి పశువులన్నిటినీ పశువులన్నిటిని మరవలేకపోగా ఆ బలి సంపూర్ణమగు వరకు పని సంపూర్ణమగు వరకు కడమ యాజకులు తమను ప్రతిష్ఠించుకుని వరకు ఆ వారి సహోదరులకు లేవీయులు వారికి సహాయం చేసిరి. వారికి సహాయము చేసి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, బలి ద్రవ్యములను యెహోవా మందిరములోనికి కృతజ్ఞత అర్పణను తెస్తామని యూదా ప్రజలు ఇశ్రాయేలు అందరూ ఏం చేస్తారంటే కృతజ్ఞత అర్పణలను ప్రతిష్ఠిస్తామని దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేసుకున్నారంట? దేవుడికి కృతజ్ఞత అర్పణలు అర్పిస్తామని ఏం చేసుకున్నారు? వాళ్ళు ప్రతిష్ఠ చేసుకున్నారు. కనుకనే గొర్రెలను, ఇదిగో పొట్టేళ్లను, మేకలను, ఎడ్లను ఇదిగో దేవుడి మందిరంలో ప్రతిష్ఠ చేయుటకు వారు లేవీయుల యొద్దకు తెచ్చారంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. మూడవ అనుభవం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు నిత్యము మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుందురు గాక. దేవుని సన్నిధిలో దేవుని స్తుతించుటకు, మీ కృతజ్ఞత అర్పణను చెల్లించుటకు మీరేం చేయబడాలి? ప్రతిష్ఠించుకోవాలి. అవి అర్పిస్తామని వారు ప్రతిష్ఠ చేసుకున్నారు. కనుకనే వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరపు పని ముగించే వరకు కూడా వారు దేవుని సన్నిధిలో కృతజ్ఞత అర్పణ మేము చేస్తాము, దేవునికి మేము ఇస్తామని వారు ప్రతిష్ఠ చేసుకున్నారు. కనుక వారి కుటుంబాలు దీవింపబడ్డాయి అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తీర్మానంలో మీరు కూడా నడవండి. మీ కుటుంబాలు, మీ బిడ్డలు ఆశీర్వాదంతో సమృద్ధితో నింపబడి ఆశీర్వదింపబడుదురు గాక. హల్లెలూయా. 4వ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. అదే దినవృత్తాంతముల గ్రంథము 35వ అధ్యాయం 6వ వాక్యం. 2వ దినవృత్తాంతం 35వ వాక్యం. ఆ ప్రకారం పస్కా పశువును వధించి మిమ్మలను ప్రతిష్ఠించుకొని మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ సిద్ధపరచమన్నాడంటే పస్కాను మీరు సిద్ధపరిచినది మీ సహోదరుల నిమిత్తము, దాన్ని మీరు సిద్ధపరచుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజున ఈ పస్కా బలి పశువుగా మనం ఏం చేస్తున్నామంటే ప్రతి నెల మొదటి ఆదివారం, ప్రతి నెల 3వ ఆదివారం పస్కాని ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనము తీసుకుంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అది మీ నిమిత్తము, మీ సహోదరుల నిమిత్తము పస్కాను మీరు సిద్ధపరచుడి. ఆ సిద్ధపరుస్తామని వారు తమ్ముడు తామే దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ప్రతిష్ఠ చేసుకున్నారంటే ఎక్కడైతే రక్షింపబడ్డామో, ఎక్కడైతే మారు మనసు పొందుకున్నామో, ఎక్కడైతే బాప్తిస్మము పొందామో అక్కడే మేము ప్రభు బలలో చేవేస్తామని వారు ప్రతిష్ఠ చేసుకున్నారు. చెప్పండి కట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడంటే అక్కడ ప్రభు బల విడవకూడదు. దేవుడు మనకు ఒక సంఘం ఇచ్చాడు, ఒక నీవు ఇచ్చాడు, ఒక నిబంధన ఇచ్చాడు, ఒక యాజకత్వాన్ని ఇచ్చాడు. ఎక్కడైతే నువ్వు రక్షింపబడ్డావో అక్కడే ప్రభు బలలో మీరు ఏం చేయాలి? చేయాలి. మీ సహోదరుల నిమిత్తం, మీ నిమిత్తము ఆ పస్కాను మీరు సిద్ధపరచు. యాజకులు ఆ పస్కాను సిద్ధపరిచారంటే దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజున నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలమందున్నా, ఆదివారమున పునరుద్ధాన బల్లారాధన దినమున నీవు రొట్టె విడిచే స్థలము, నీవు రక్షింపబడిన దేవుని సంఘమై ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ప్రతిష్ఠ చేసుకున్నారు. మేము ఎక్కడంటే అక్కడ పస్కాను వధించి దేవుడు మా కొరకు యెహోవా తండ్రి ఎక్కడైతే మాకు నియమించాడో అక్కడే మేము పస్కాను సిద్ధపరిచి దాన్ని మేము ఆచరిస్తామన్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా ఉంటామని వారు ఏం చేశారు? ప్రతిష్ఠ చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక.
ఈరోజు కూడా మీరు కూడా ప్రతిష్ఠ చేసుకోవాలి. ఎక్కడ నేను రక్షింపబడ్డానో అక్కడే ప్రభు బలలో నేను చేయబడినాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడే చేయాలి, అక్కడే దేవుని ఆరాధించాలి, అక్కడే ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని మీరు తీసుకోవాలి అని వారు ప్రతిష్ఠ చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నా ప్రభు బల ఆరాధన దినం. దేవుడికి అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఆయన బలలో చేయబోతున్నాం. మన కొరకు 2024 సంవత్సరాల క్రితమే పస్కా బలి పశువుగా యేసయ్య మన కొరకు కల్వారి శిలువలో ఆయన ఎక్కిన బలి పశువుగా మార్చబడి ఈరోజు ఆయన శరీరం మనకు జీవాహారముగాను నిజమైన పానముగా ఆయన శరీరాన్ని రక్తాన్ని మనకు అనుగ్రహించాడు. దాన్ని ఆచరించటకు, దానిలో చేయవేటకు, దాన్ని మానగా చేయటకు దేవుడు మనము దేవుని సజీవముగా ప్రతిష్ఠించుకుంటున్నాగా. దేవునికి ప్రతిష్ఠ చేసుకోవాలి. ఏదైనా మానవడం కానీ ప్రభు బలారాధనలు చేయవేయటం మానకూడదు. దేవుని ప్రభు బల్లలో చేయవేయటం మానుకుంటే చాలా నష్టం. నీకు ఎన్ని పనులున్నా, ఎన్ని కార్యక్రమాలున్నా, ఎన్ని ఫంక్షన్లున్నా ప్రభు బలలో చేసే దినాన్ని మనం ఏం చేయకూడదు, మానుకోకూడదు. అందుకని ఆత్మ సంఘము వారు రొట్టి విడుచుటయందును, ప్రార్థన చేయటయందును, ప్రభు బలను ఆరాధన చేయటయందును వారు ఎడతెగక కూడి వచ్చారంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఆ సంఘములో ఆ సంఘం అంటే దినదినము క్షేమాభివృద్ధి నొందుతూ ఉందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సంఘము దినదినము వర్ధిల్లుతూ ఉంది. ఆ సంఘములో ఆత్మ కార్యాలు జరిగించబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్టి రీతిగా మనం సిద్ధపరచుకుంటే మన సంఘము, మన కుటుంబాలు, మన బిడ్డలు క్షేమాభివృద్ధి నొందును గాక. మనకు ఆశీర్వాదం నొందును గాక. ప్రతిష్ఠ చేసుకోవాలి. ప్రభు బలను నీవు రక్షింపబడిన సంఘములో నుంచి. ఇది చాలా నియమముతో కూడినటువంటి. దేవుడు నీకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, ఒక ఉపదేశ క్రమాన్ని ఇచ్చాడు, ఒక యాజకుని ఇచ్చాడు. ఆ సంఘములోనే నువ్వు ప్రభు బలలో చేయాలి. కానీ ఎక్కడంటే అక్కడ దేవుని బలలో చేయాలి. నువ్వు ఎంత దూరంలో ఉన్నా ఆ సమయానికి వచ్చి ప్రభు బలలో చేరేయటం, అది సేవకుడిగా చెప్తున్నాను, అది మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకని దాన్ని వివేచించి ఆలోచించి దాన్ని ఏం చేయాలంట, జాగ్రత్తగా తీసుకోమని పౌలు గారు చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎక్కడో తెలుసా? నీవు రక్షింపబడినటువంటి సంఘములోనే ప్రభుని జ్ఞాపకం చేసుకుని ఆయన రక్తములో, ఆయన శరీరములో పాలు పంపులు మనం పొందాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇది సిద్ధపాటు, ఇది నియమం, ఇది మేము ఆచరిస్తాం, మేము చేస్తామని ఇశ్రాయేలు ప్రతిష్ఠ చేసుకున్నారంట. దేవుని స్తోత్రం కలుగునుగా. వారు ప్రతిష్ఠ చేసుకున్నారు కనుకనే, ఆ ప్రతిష్టతలో వారు నిలబడ్డారు కనుకనే ఆ సంఘాలు కానీ, ఆ పితరులు కానీ ఇదిగో దేవునికి ఇష్టముగా నడిచారు కనుకనే మోషేని బట్టి సముద్రములోను మేఘములోను వారు బాప్టిజం పొంది దేవుని కొరకు జీవించారు. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవుని బిడ్డారా, మన జీవితాల్లో కూడా మన దినాలు, మన యొక్క ముగింపులు ఎప్పుడు పాడైపోతే తెలుసు. ఒకటి, దేవుని మందిరమును ప్రతిష్ఠించుకోవాలి. రెండవది, మందిరమును బాగు చేయాలి. మూడవదిగా కృతజ్ఞత అర్పణ అర్పిస్తామని ప్రతిష్ఠ చేసుకున్నారు. నాలుగవది, ప్రభు బలను మేము రక్షింపబడిన సంఘములోని ఆరాధిస్తామని వారు ప్రతిష్ఠ చేసుకున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రతిష్ఠ క్రమంలో మీరు నిలబడితే దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తారు, మీ బిడ్డలను దీవిస్తాడు, మీ ఆత్మీయ స్థితిని ప్రభు మారుస్తాడు. మీ హృదయమైన దేవాలయాలు బాగు చేయబడతాయి. క్రీస్తుని ప్రభువుగా మీ హృదయమందు ఆయన నివసిస్తారు. దేవుని నిత్యమైన రాజ్యానికి ప్రభు మనందరినీ వారసులుగా చేయనుగాక. ఆమె తలవంచండి, ప్రార్థన చేసుకోండి.